రుణమాఫీ చేశాం, 50,000 జాబులు ఇచ్చాం. మోదీ అబద్ధాలు చెప్తున్నారన్న రేవంత్. కులాన్ని ఓబీసీలోకి మార్చుకున్నారని ఆరోపణ. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 కు ఆమోదం. జీవో 202 జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. రేపు గెజెట్ విడుదల. ఒక వ్యక్తి కుటుంబం మొత్తం వివరాలు ఇవ్వచ్చు. కులగణనపై రేవంత్ వ్యాఖ్యలు. ఆఫీసుకు వెళ్లి కూడా చెప్పొచ్చన్న సీఎం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్. ఎస్సీ ఎస్టీతో పాటు పలు కమిషన్లను కలవబోతున్న నేత. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లగచర్ల మహిళలు. శెట్టి బలిజల వనభోజనాలలో కొట్లాట. మంత్రి ప్రసంగిస్తూ ఉండగా భగ్గుమన్న విభేదాలు. కుర్చీలు విసురుకున్న రెండు వర్గాలు. లగచర్ల డైవర్షన్ కోసమే కిషన్ రెడ్డి మూసీ నిద్ర. హైడ్రాను మొదట బీజేపీ స్వాగతించిందన్న కేటీఆర్. ప్రజలు గమనిస్తున్నారంటూ ట్వీట్. కేటీఆర్ పై కేసుల నుంచి దృష్టి మరల్చే పనులు. బీజేపీ నిద్రలపై పీసీసీ చీఫ్ విమర్శలు. బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందన్న మహేష్ కుమార్ గౌడ్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే పురుగులు పడి చేస్తారు. కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనేనన్న సురేఖ. అమాయకులను బలి చేస్తున్నారన్న మంత్రి. తమ్ముడి పాడెమోసిన సీఎం చంద్రబాబు. అధికార లాంఛనాలతో రామ్మూర్తి అంత్యక్రియలు. అంత్యక్రియలకు హాజరైన లోకేష్. అప్పులపై తప్పుడు ప్రచారం. 6 నెలలవుతున్నా లెక్కలెందుకు తీయలేదు? కూటమిపై నేతలపై బుగ్గన ఆరోపణలు. తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ. డిసెంబర్ 2026 వరకు అమలు. ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామన్న పొన్నం. తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. భయభ్రాంతులకు గురి చేస్తోందన్న బండి. పిడుగురాళ్లలో వైసీపీ సోషల్ కార్యకర్త అరెస్ట్. లైంగికంగా వేధించారని ఆరోపణలు. రిమాండ్కు తరలించిన పోలీసులు. నంద్యాల జిల్లాలో TV9 ఇంపాక్ట్. కొత్తబురుజు ఆసుపత్రిలో 5 సిబ్బంది సస్పెండ్. డాక్టర్లు లేక రోగులకు వైద్యం చేసిన వాచ్మెన్. పాడేరు ఏజెన్సీలో డోలీ కష్టాలు. అనంతగిరిలో మహిళకి తీవ్ర అస్వస్థత. పేషెంట్ ను 8 కిలోమీటర్లు మోసిన గిరిజనులు. నటి కస్తూరికి 29 వరకు రిమాండ్. పుళల్ సెంటర్ జైలుకి తరలింపు. తెలుగువారిపై కామెంట్ల ఫలితం. నవనీత్ రాణా ఎన్నికల ప్రచారంలో హింస. కుర్చీలు రాళ్లతో దాడి. ఉద్దవ్ ఓవైసీల హస్తముందని ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కి షాక్. పార్టీకి గుడ్ బై చెప్పిన మంత్రి కైలాష్ గెహ్లాట్. ఈడీ, CBIలకు భయపడ్డారన్న కేజ్రీవాల్.